అయితే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చనిపోయిన అమరవీరులందరికీ న్యాయం జరిగింది, అమరవీరుల కుటుంబాలకు గుర్తింపు దక్కిందని మీరు అనుకుంటున్నారా? చనిపోయిన అమరవీరులు అంటే అప్పుడు 1000 మంది అమరవీరులు అన్నమాట వాస్తవం. 500 మందికి కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండు, ఇంటికి 10 లక్షలు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు కూడా అప్పుడు ఒక 2-3 మాటలు హామీలు ఇచ్చిండు, ఇవ్వలేదు. అమరవీరుల కుటుంబాలకు 5 ఎకరాల భూమి ఇస్తాడు. అమరవీరులకు హైదరాబాద్లో కాలనీ కట్టిస్తా, అమరవీరుల కాలనీ అని పేరు పెడతాడు. అదొకటి అయిపోయింది. మేము కూడా అమరవీరుల కుటుంబాల తర్వాత స్వాతంత్ర సమరయోధులకు ఎలాంటి పింఛన్ ఏర్పాటు చేసిరో మా అమరవీరుల తల్లిదండ్రులకు కూడా అలాంటిది చేయాలన్నాం, ప్రపోజల్ పెట్టినాము. ఆ 3 ఏం లేవు, కాకపోతే ఉద్యోగం ఇచ్చిండు, 10 లక్షలు ఇచ్చిండు. మిగతా అమరవీరుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి, మరి జరగలేదు. ఆ గవర్నమెంట్లో జరగకుండా ఈ గవర్నమెంట్లో అయినా కానీ మిగతా అమరవీరుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని అనుకుంటున్నాం. అమరవీరులు అన్నప్పుడు చనిపోయారు వాళ్ళు, ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళకి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత అది కరెక్టా కాదా అయిన తర్వాతనే మీరు జాబులు ఇవ్వండి. కానీ అమరవీరుల కుటుంబాలకు కూడా జాబులు రావాలన్న కోరిక. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంటే జూన్ 2 తారీఖు ఫస్ట్ సారి మంచిగానే చేసిండు, జూన్ 2 తారీఖు చేసిండు. ఇక తెలంగాణ మన కరోనా వచ్చిన 2 సంవత్సరాలు చేయలేదు, ఆ రోజన్నా గౌరవించుకోరు. నాకు బాధ ఏంటంటే ఆ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసినాడు, అమరవీరుల గుర్తించింది. మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్క మాట ప్రమాణ స్వీకారం రోజు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి వాళ్ళని స్పందించుకుంటే ఎంతో బాగుంటది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా 2వ తారీఖున అదే చేయబోతురని ఈ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రమే, ఇది ఆంధ్ర తెలంగాణ 2 కలిసిలేవిడ. ఆ కోసమే ఆంధ్ర తెలంగాణ కోసమే పిల్లలు ప్రాణాలు అర్పించారు. మీరు తెలంగాణ ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు గౌరవించుకోవాల్సింది అమరవీరుల. ఫస్ట్ అమరవీరుల తర్వాత మహానుభావులు ఎంతో మంది సీఎంలు కానీ అంతకన్నా పెద్ద పెద్ద నాయకులు మీరు గౌరవించాలి అందరినీ కూడా. నేను గౌరవించొద్దంటలేను, కానీ అమరవీరులు ప్రాణాలు పోయినాయి రావు. కొంతమంది చావు దేనితోటో, వీళ్ళ చావు తెలంగాణ రాష్ట్రం కోసం. వీళ్ళొక్కలే కాదు, సబ్బండ వర్గాలు పోరాడి, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోరాట తెచ్చుకున్న తెలంగాణ. పోరాటంలో మా పిల్లల పాత్ర పెద్దది, ప్రాణాలు ఇచ్చారు. కాబట్టి ఎక్కడే కానీ మీటింగ్లు అయితే అమరవీరుల స్థూపం పెట్టి వాళ్ళకి నివాళులు అర్పించండి. అయ్యో మా కొడుకుల స్థూపం ఉంది, అయ్యో ఎంత గౌరవిస్తున్నారని మేము తృప్తి పడతాం. ఏది లేదు, బాధ అనిపించదు మాకు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏ గౌరవం ఇప్పుడు నేను అనేది కూడా మిగతా అమరవీరుల కుటుంబాలు ఆదుకోవాలి. ఇప్పుడు అమరవీరుల కుటుంబాలకు ఏ హామీలు అయితే ఇచ్చారో హామీలు కూడా నెరవేర్చాలి. మరి జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవాన్ని పెట్టారు. నేను అప్పుడేం చెప్పినంటే జూన్ 2 కాకుండా డిసెంబర్ 3 తారీఖు అమరవీరుల తెలంగాణ చనిపోయిన రోజు చాలా మంచి పేరు ఉంటుంది అన్నేనన్నా అంటే కూడా అప్పుడు అట్లా కాదన్నారు. ఏదన్నా ప్రాజెక్ట్ పేరో లేకపోతే కాలేజ్ పేరో దేని పేరన్నా పెట్టాలంటే ముందుగా మా గాదర్ కిషోరే ఊరుకొచ్చేది. దేనికి ఒకరి పేరు పెడతారా, పేరు పెట్టాలా, నువ్వు ప్రతిదానికి అట్లే వస్తావు అని ఆయన చాలా చేసేది మాకు. కానీ ఎవరా అదే మనకు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కు మీ బాబు పేరు పెట్టారు కదా, అయితే ఫ్లైఓవర్ కు కేటీఆర్ గారిని అడిగితే నేను నేను అడగకమ్మా అని మొన్న చౌరస్తా పేరు శ్రీకాంతాచారి చౌరస్తా పెట్టిండు. దాన్ని జీవో కూడా తీసిండు. ఇక మరి దానికి సుధీర్ రెడ్డి గారు కూడా 7 లక్షలు పెట్టి విగ్రహం చేయించిండు. ఏది కౌశ విగ్రహం చేయించిండు. ఆ రింగ్ లో కన్స్ట్రక్షన్ అవుతుంది, అయిపోయిన తర్వాత పెడతా అన్నారు, పెడుతుండు. అంటే ఒకటి ఉంది, అంటే దాదాపు 1000 మంది కనుక అమరులేరు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. అన్ని కుటుంబాల కంటే శ్రీకాంతాచారి కుటుంబమే ఎక్కువ లాభపడింది. అటు ప్రభుత్వం కానీ, వివిధ సంస్థలు కానీ, ఎన్ఆర్ఐలు కానీ వాళ్ళనే ఎక్కువ చూసుకున్నారు తప్పితే మిగతా కుటుంబాలకు ఏమి జరగలేదన్న ఒక ప్రచారం ఉంది. దీన్ని మీరు ఎట్లా అంటారు? మాకు ఏ గవర్నమెంట్ డబ్బులు ఏమి ఇవ్వలేదు. అందరికి శ్రీకాంత్కి ఇచ్చింది 5 లక్షలే ఇచ్చిరు. అప్పుడు కూడా ఎవరో నీలాంటి వాడు పేదోడో బక్కోడో 15 ఏమైతాయి, 15 ఇచ్చిన వాళ్ళకి ఏమైతాయి? దాని విలువ కట్టలేము, ప్రాణానికి విలువ కట్టలేము. కానీ బేట్ల జరిగిన ప్రచారం అట్లా శ్రీకాంతాచారి ఒక్కడే చనిపోలేదు, ఇంకా 1000 మంది చనిపోయారు. ఇప్పుడు ఈ నాలుకకు నరం ఉంటే అది అనగబట్టేది, ఈ నాలుకకు నరం లేదు కాబట్టి నానా విధాలుగా మాట్లాడుకుంటారు. అలా మాటలకేం నాకు సంబంధం లేదు. శ్రీకాంతాచారి ఓ చెట్ల కూర వేసుకోనో లేకపోతే సాటుకో అక్కడో ఇక్కడో చిలకలో బొలకలో తాగి సచ్చి లెటర్ పెట్టలే.
పెట్టలేదు. ప్రాణాలు మాంసం కరుగుతుంటే కూడా చిట్టపట్ట నరాలు ఉడుకుతుంటే కూడా జై తెలంగాణ అని ప్రజలలో ప్రారంభించిండు. ప్రజలలో ప్రారంభించిండు. త్యాగానికి తేడా ఉంది. త్యాగానికి తేడా ఉంటది. ఇప్పుడు కేసీఆర్ త్యాగం వేరు, ఇతర 4 కోట్ల ప్రజల ఉద్యమం వేరు, కేసీఆర్ ఉద్యమం వేరు. ఎందుకంటారు? ఆయన చావు నోట్లకు పోయింది కాబట్టి, చచ్చిపోతాడని దీక్ష పట్టింది కాబట్టి ఆయన గౌరవం ఉంది. ఇవాళ నేను అమరవీరులకు కించపరచలేదు, అందరూ అమరవీరులే. శ్రీకాంతాచారికి మొదలు కాబట్టి, మొట్టమొదలు శ్రీకాంతాచారి కాబట్టి, అయ్యో అందరు కూడా కొత్తగా అనిపిస్తుంది కదా, ఏదైనా చూస్తానికి విచిత్రం అనిపిస్తుంది కాబట్టి ఇచ్చేటోళ్ళు ఇవ్వచ్చు, దాన ధర్మాలు, కొంతమంది సహాయ సహకారాలు చేయొచ్చు, దానికి మేమేమంటలేం. కానీ మాకు కోట్లు వచ్చింది లేదు. ఇలా కొడుకుంటే కోట్ల విలువ, నేనేం కోట్లు ఎకరాల ఆస్తులు సంపాదించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, నేను రాష్ట్రం వచ్చినాక ఎట్లుండాలంటే ఓ 50-60 ఎకరాల భూమి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు అన్నీ ఉంటే నా కొడుకుకు సంపాదించుకున్నట్టు అని అనుకుంటాం. మాకు ఏమీ లేవు. యథావిధిగా ఎప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా గట్లే ఉన్నాం.